తెల్లారుజామున 4:30 గంటలకి లాల్బోర్ స్టేడియం హాస్టల్ ఉందండి. లాల్బోర్ స్టేడియంలో నేను తెల్లారుజామున 4 గంటలకి లేచి క్రికెట్ పిచ్ ఉండేదండి. అప్పుడు లైటింగ్ ఉండేది ఆ క్రికెట్ పిచ్ మీద. నేను ఒక 20-25 స్ప్రింట్స్ కొట్టేవాడిని అండి. మళ్ళీ తర్వాత వీక్లో 3 days నేను రిట్స్ హోటల్ అప్హిల్ ఏరియా ఉందండి, అక్కడ సైకిల్ కొట్టేవాడిని అండి. అంటే బాడీలో స్ట్రెంథనింగ్ ఉంటే మనకి స్పీడ్ పెరుగుతుందని నాకు ఒకటి ఉండే. ఇక అప్పుడు నేను అది వీక్లీ 3 days చేసి 1 year కష్టపడాను. ఆ కోచ్ చెప్పిన ఎందుకు నీ దగ్గర స్పీడ్ లేదు అంటే ఆ ఛాలెంజ్గా తీసుకుని ఎందుకు నా దగ్గర స్పీడ్ లేదని 1 year కష్టపడేసరికి నేను ఇక్కడ నుంచి ఏజ్ ఆఫ్ 17లో జూనియర్ నేషనల్ మన స్టేట్ నుంచి జూనియర్ నేషనల్ సెలెక్ట్ అయ్యి లక్నో వెళ్ళానండి. లక్నో వెళ్ళేసరికి అక్కడ కోచ్ మా గురువుగారు అన్ని బేసిక్స్ స్ట్రాంగ్ చేశారండి. బేసిక్స్ బాల్ పట్టిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని మమ్మల్ని మాకంతా నేర్పించేవాడు. నేను అక్కడ లక్నో నేషనల్స్ సెలెక్ట్ అయ్యేసరికి నేను ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయిపోయాను.